ప్రజల్లారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే 5 సంతకాల సంబరం. ఏపీలో తొలి రోజున 5 కీలక హామీల అమలు. సీఎంగా బాధ్యత స్వీకరించిన బాబు. మెగా డిఎస్ పైనే తొలి సంతకము. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండో సంతకము. పేదల పింఛన్ 4,000 పెంచుతూ మూడో సంతకం. స్కిల్ సెన్స్పై 4వ సంతకం. అన్న క్యాంటీన్లపై 5వ సంతకం. తొలి రోజున 5 కీలక హామీలు అమలు చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనా అధ్యక్షుడు కాబట్టి అతనికి అన్నీ తెలుసండి, డెవలప్మెంట్ ఎలా చేయాలా ఏమి అని. కానీ మనం 5 ఏళ్ళు చాలా నష్టపోయామండి. ఎందుకంటే చేతగాని దద్దమైన సీఎం మనం జగన్ను ఎన్నుకొని రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయాం. డెవలప్మెంట్ లేదు, అమరావతి రాజధాని లేదు. ఇప్పుడు అన్నీ పరుగున పరిగెత్తున్నాయండి. అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అమరావతి సైడ్ చూస్తున్నారని నడుస్తుందండి. రియల్ ఎస్టేట్ కూడా ఇంకా ఏపీలో బాగా పుంజుకుంటుందండి. మిగతా చూస్తే మార్పు మొదలైంది. పరదాల పాలనకు శక్తి. మితిమీరిన ఆంచలకు సెలవు. అమరావతి ప్రాంతంలో మారిన చిత్రము. చూడండి, జగన్ బొమ్మ ఉన్న విద్యా కానుకలను ఆపద్దు. చూడండి, చంద్రబాబు నాయుడు స్కూళ్ళు పిల్లలకి ఇచ్చే వాటి మీద జగన్ బొమ్మ ఉందని అవి పడేయకండి, ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము 800 కోట్లు అంటుంది. కోట్లు అదే జగన్ అయింటే ప్రజావేదిక కూల్చేసినట్టు అగ్గి పెట్టేసిండు. అదేనండి జగను. మార్పు రాని మూర్ఖుడండి జగను. చూస్తుండగానే 5 ఏళ్ళు గడిచిపోయాయి. వచ్చే 5 ఏళ్ళు కూడా అలాగే అయిపోతాయి. ఎమ్మెల్సీ సమావేశంలో జగన్ వ్యాఖ్యలు. సభలో ప్రత్యేక హోదా గురించి ఆలోచిస్తున్నాడండి. చూస్తుండగానే 5 ఏళ్ల కాలం అయిపోయిందని, వచ్చే 5 ఏళ్ళు అలాగే గడిచిపోతాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడగకుండా సీఎం చంద్రబాబు తప్పు చేశారని విమర్శించారు. నువ్వేం చేసినావయ్యా 5 ఏళ్ళు? ఏం చేతులు కట్టుకొని ఉన్నావా ఏమి? చంద్రబాబు నాయుడు అడగలేదని అప్పుడే అంటున్నావే. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసినావు కదా, మెడలు ఉంచేస్తా అన్నావు కదా. ఏం ఉంచినావు నువ్వు? మెడలు పొండు దండాలు పెట్టినావు పోయి మోడీ దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి. అప్పుడు అడగలేదా అని అంటున్నావే. నువ్వేం అడిగినావు? నువ్వు అడిగితే కదా తెలిసేది. నువ్వేం చేసినావు 5 ఏళ్ళు? అందరిని చంపుకుంటా, బతికించుకుంటా, బూతులు తిట్టించుకుంటా కాలం గడిపినావు కదా పెద్ద ఆయన. మళ్ళా మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష హోదా కాకపోయినా శాసనసభలు దిక్కు నిర్దేశాన్ని జగన్ వ్యక్తం చేశారు. తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో ఆయన పై వ్యాఖ్యలు చేశాడు. చూడండి, ఆయన చేసేది ఏం లేదు, కానీ అప్పుడే ప్రత్యేక హోదా అడగలేదు. నువ్వు అడిగి తెప్పించాల్సింది కదా, నువ్వు చేయాల్సింది కదా. 5 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వేం చేసినావు చెప్పు. కుల మత రహిత ధ్రువపత్రాల జారీపై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు. తండ్రిని చంపిన కూతురు, అట్లకాడతో కొట్టి చంపిన వైనము, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కారణము. అతడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఐఏఎస్ ఐపీఎస్లపై గౌరవం ఉండేది, కానీ 5 ఏళ్ళలో మొత్తం డ్యామేజ్ చేశారు. ఏం చేశారో ఆత్మవిమర్శన చేసుకోండి. సీనియర్ వాళ్ళకు ఏపీ సీఎం క్లాస్. ఆ 7 మండలాల వివాదం చేస్తున్న కేసీఆర్ ఎప్పుడైనా ఆ మండలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను పంపించిందా? సతీష్ మాదిగా కూలింది కూని బతుకులు కూల్చింది. మంచిర్యాలలో ప్రహరీ గోలకోడి 3 కూలీలు దుర్మరణం. వారి పేర్లు కనపడొద్దు. 5 సంతకాలకు సంబంధించిన పీఓలను సంబంధిత శాఖల కార్యదర్శులు జారీ చేయాల్సి ఉంది, కానీ అదే అధికారుల పేర్లు కనిపించకుండా ఉద్దేశంతో సిఎస్ సంతకాలతోని ఇవి వెలువడాయి. చూడండి,
ఇదేనండి ఈరోజు చంద్రబాబు నాయుడు మార్పు వచ్చిందండి. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడుగా వస్తా అంటే అమరావతి రైతులు ఎంత ఉత్సాహపడుతున్నారండి. ఆ అమరావతి ప్రాంతం మళ్ళీ హైదరాబాద్ లెక్క కలకలలాడుతుందండి. ఆ లైట్లు కానీ ఆ రోడ్లు కానీ అప్పుడే పాలన అయిందండి. ఈ 5 ఏళ్ళు పిచ్చి ముక్కలతో చేసినాడండి జగను. పిచ్చి ముక్కలు నడిపినాడండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేకుండా మా తాతలు మా అవ్వలు నాకు ఓట్లు వేస్తారు అన్నారు. అదే పింఛన్ 4,000 రూపాయలు చేసి ఇస్తున్నాడండి. జూలై 1న 7,000 రూపాయలు పింఛన్ వస్తుందండి అందరికీ, ప్రజలు ఆంధ్రప్రదేశ్ పింఛనాదారులకు అందరికీ. కాబట్టి చంద్రబాబు లాంటి నాయకుని ఎప్పటికీ మర్చిపోకండి. మంచి నాయకుడు. నెక్స్ట్ 5 ఏళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనేదే మన ధ్యేయంగా పనిచేయాలి. ప్రజలు కూడా కోరుకోవాలి, డెవలప్మెంట్ కోరుకోవాలని ఆశిస్తూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.